ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఒకప్పుడు చెత్తతో మురికితో నిండిపోయి దుర్వాసనతో ముక్కు మూసుకునే చెరువు ఇప్పుడు రూపం మార్చుకుంది. హైదరాబాద్ నగరానికి అద్దం పట్టేలా కుకట్పల్లి నల్ల చెరువు ఆకట్టుకుంటుంది. ఇదంతా హైడ్రా కృషి వల్లే సాధ్యమైంది. 4 నెలల్లోనే చెరువును పూర్తిగా మార్చేసిన హైడ్రా అధికారులు చేసిన కృషి స్థానికుల హృదయాలను గెలుచుకుంది. కుకట్పల్లి నల్ల చెరువు వర్షపు నీటితో నిండింది. మంచి నీటితో ఆహ్లాదకరంగా మారింది. ఒకప్పుడు ఎలా ఉండేది, నేడు ఎలా అభివృద్ధి చెందింది అనేది చూడాలనుకుంటే కుకట్పల్లి నల్ల చెరువును సందర్శించాల్సిందే. నిర్మాణ వ్యర్థాలతో నిండి మురికి కూపంగా మారి ఆఖరికి చెరువు ఆనవాళ్లనే కోల్పోయిన దశ నుంచి నేడు సరికొత్త జలాశయంగా మారింది. కబ్జాల చెర నుంచి బయటపడింది. మురుగును వదిలించుకుంది. పేరుకుపోయిన చెత్తను తొలగించుకుంది. కేవలం 4 నెలల్లో చెరువు రూపురేఖలు మారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా కనిపిస్తోంది. అక్కడ నివాసం ఉన్న వాళ్ళే ఆశ్చర్య పొందేలా కుకట్పల్లి నల్ల చెరువు తయారయ్యింది. బోటు షికారుకు చిరునామాగా మారింది. ఎన్ని ప్రయాసాలో, ఎన్ని ఎదురుదెబ్బలో, మరెన్నో విమర్శలలో వీటన్నిటినీ తట్టుకొని పనిచేసిన హైడ్రా కష్టానికి ఫలితమైంది. హైడ్రా పనితనానికి నిదర్శనంగా నిలిచింది. చెరువు అభివృద్ధి పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గొలుసుకట్టు చెరువులతో వరదలను నివారించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న హైడ్రా సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. తాజాగా నల్ల చెరువును హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సందర్శించి అభివృద్ధి పనులకు పర్యవేక్షించారు. కుకట్పల్లిలోని నల్ల చెరువుకు ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రధాన నీటి వనరుగా ఉండేది. దీని విస్తీర్ణం సుమారు 27 ఎకరాలుగా ఉండేది. కానీ కాలక్రమేణా పట్టణీకరణ పెరగడం, కబ్జాదారుల ఆక్రమణల వల్ల ఈ చెరువు తన ప్రాముఖ్యతను కోల్పోయింది. ఆక్రమణలతో కుచించుకుపోయి 16 ఎకరాలుగా మిగిలిపోయింది. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో ఆక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. చెరువులోకి జరిగి FTL పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డులను హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడమే కాకుండా 4 మీటర్ల లోతు మట్టిని కూడా తొలగించింది. అప్పుడు కానీ దుర్గంధం దూరం అవ్వలేదు. ఇప్పుడు చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపయింది. కేవలం 4 నెలల్లో 28 ఎకరాల మేర చెరువు తయారైందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇంతలో వర్షాకాలం 1-2 వర్షాలకే చెరువు నిండింది. ఈ చెరువు నిర్మాణంలో అన్ని శాఖల సహకారం ఉంది. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఇలా అన్ని పార్టీలకు చెందిన వారు కూడా సహకరించారు. సో దీంట్లో హైడ్రా అనే దాంట్లో మాకు ఇప్పుడు సహకరించినటువంటి వాటర్ బోర్డు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారు, ఇతర అధికారులు అందరూ, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ స్థానిక ఎమ్మెల్యే గారు, అన్ని పార్టీల వాళ్ళు అండ్ వీళ్ళందరినీ కూడా మేము అందరినీ కన్సల్ట్ అయ్యి దీంట్లో రాజకీయాలకు అతీతంగా కూడా ఈ చెరువుని డెవలప్ చేసాం. సో ఇది చూపిస్తూ ఇది ప్రభుత్వం నుంచి ఎస్పెషల్లీ మాకు ముఖ్యమంత్రి గారి నుంచి ఈ చెరువులు డెవలప్ చేసి మనం చూపిస్తే కనుక అప్పుడు దీన్ని అసలు, ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనమాట, మనం నిజంగా చేసి చూపిస్తే కనుక దానికి ఇప్పుడు అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం అనే దానికి ఇది ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ ఒక లేడీ కూడా ఎవరో సూసైడ్ చేసుకుంటే అది కూడా మాకు ఆపాదించి ఇవన్నీ పడ్డాం. ఇవన్నీ పడే మనం అయినా కానీ కూడా తీసుకుంటూ మనం ఇవన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఇప్పుడు దీన్ని ఒక అద్భుతమైన ఫెసిలిటీని డెవలప్ చేస్తున్నాం. ఈ సమస్య పైన గతంలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. నల్ల చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు నిరంతరం కోరారు. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా బృందం ఈ సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగింది. మీడియాలో వచ్చిన కథనాలు, ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు చెరువు వద్దకు చేరుకొని పరిశీలించారు. హైడ్రా అధికారులు చేపట్టిన సర్వేలో చెరువు కబ్జాకు గురైనట్లుగా స్పష్టంగా గుర్తించారు. కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైడ్రా బృందం అక్రమ షెడ్లు, ఇతర నిర్మాణాలను తొలగించి
చెరువును తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది. నల్ల చెరువును పునరుద్ధరించి నగరంలో ఒక సుందరమైన పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా చెరువు చుట్టూ వాక్వేలు, గ్రీనరీ, ల్యాండ్స్కేప్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. స్థానికుల సహకారంతో చెరువును పరిశుభ్రంగా ఉంచి దాని పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చెరువు ఇది వరకు డెవలప్మెంటింగ్ లేదు. ఇప్పుడు అంత చెరువు బాగా మట్టి తీసి బాగా డెవలప్ చేశారు. రాయది వేసి అది ట్రాక్ కూడా బాగుంది తిరగటానికి. ఇంతకు ముందు గుర్రపడెక్క ఇవన్నీ ఉండి చెరువు ఇంత క్లియర్గా ఉండేది కాదు. ఈ గవర్నమెంట్లో మాత్రం చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. చెరువుని అద్దంలా చేస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. ఈ హైడ్రా చేసిన వల్ల మాకు మంచిగా జరిగింది. అందరికీ ప్రజలకి మంచిగా ఉండగానే ఇట చేశారు. ఇప్పుడు పరిశుభ్రంగా ఉంది. బాగా చేశారు కదా. ఇంకనేమి చెత్త చెదారం కూడా వేయటం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.